49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే నమ్మగారు, రండి రండి. ప్రిపరేషన్ అయిపోయిందా? నమస్తే జయ. మీనాతో ఏదో సీరియస్ గా ప్రిపేర్ చేయించేస్తున్నారు. అంత పెద్దదేం లేదు, చాలా సింపుల్. సింపులేనా? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. రమ్మగారు, దీపావళి శుభాకాంక్షలు. రమ్మగారు, నువ్వు చెప్పావు కదా, మనం వాళ్ళకే చెప్తాను, నీకు చెప్పండి. నాకు చెప్పడం కానీ నేను మీకు చెప్తాను రమ్మగారు. నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఇందాక వాళ్ళకే చెప్పావు, ఇప్పుడు నేను కూడా వాళ్ళకే చెప్తాను. సో మళ్ళీ రీటేక్ తీసుకున్న పోనీ అవసరం లేదా? అక్కర్లేదు, అయితే సరే. స్పెషల్ గా చెప్పుకో. ఓకే రమ్మగారు, దీపావళి శుభాకాంక్షలు అండి మీకు. థ్యాంక్ యూ జయ, నీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. సింపుల్ ఈజీ స్వీట్స్ చేద్దాం. అసలు సహజంగా ఏం చేసుకుంటామండి దీపావళి అప్పుడు? మైసూర్ పాకులు ఎక్కువ చేసుకుంటారు. ఓకే. బర్ఫీలు రకరకాలు, చాలా రకాలు. బర్ఫీలు అంటే ఎలా అంటే కేక్ లాగా, మనం డ్రై ఫ్రూట్స్ తోటి, తర్వాత ఏమో శనగపిండి తోటి, పెసరపిండి తోటి, బూందీ లడ్డు బూందీ లడ్డు చేసుకుంటాం, బెల్లపు లడ్డులు చేస్తాం. బూందీ లడ్డు శనగపిండి బేసిక్ గా వాడతాం మనం. అంటే లక్ష్మీదేవికి ఇష్టం అని అంటారా? శనగ లక్ష్మికి సంబంధించిన దినుసు అని ఒక నమ్మకం మనకి. ఓకే. అందుకోసమని మనం అలా చేసుకుంటాం. ఇవాళ ఏం చేద్దాం అంటే మైసూర్ పాక్ చేద్దాం. కాకపోతే ఇది షాప్ లో చేసినట్టు రాదు, కరకరలాడదు, నోట్లో వేసుకుంటే కరిగిపోయే రకం చేద్దాం. ఓకే. ఏంటమ్మగా? శనగపిండి, పంచదార, నెయ్యి, ధారాళంగా పాలు. ఓకే. క్వాంటిటీ ఒకసారి నాకు చెప్పండి లెక్క. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల నెయ్యి. ఓకే. 2 కప్పులు దగ్గరగా పంచదార. 2 కప్స్ పోస్తే తీపిగా అయిపోతుంది. 1.25 కప్పు పోస్తే సరిపోతుంది. కప్పు శనగపిండి అయితే మనం 1.25 కప్పు పాలు పోస్తే సరిపోతుంది. ఓకే అండి. ఈ పాలు పోయటం వల్ల ఇది కొంచెం స్మూత్ గా మృదువుగా వస్తుంది. నోట్లో వేసుకుంటే డెఫినెట్ గా కరిగిపోతుందండి. షాప్ లో లాగా కరకరలాడుతూ హోల్స్ తోటి మాత్రం రాదు. ఆ స్టైల్ కాదు, ఇది బర్ఫీ స్టైల్లో చేసుకుంటాం. ఒక్కసారి ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తారా? దాని ఏముంది, శనగపిండి కొంచెం కొద్దిగా వేయించి కాస్త వేడి నెయ్యి పోసి కలిపి పక్కన పెట్టుకుంటాం, అది సెట్ అవుతుంది. పంచదార పాలు పోసి పాకం పట్టుకుంటాం. ఒక తీగ పాకం వచ్చాక ఈ కలిపి పెట్టుకున్న శనగపిండిని అందులో పోసేసి తిప్పడమే. ఒక 20 నిమిషాలు, మొత్తం మీద 20-25 మినిట్స్ లో తయారైపోతుంది, స్వీట్ వచ్చేస్తుంది. సూపర్. స్టార్ట్ చేద్దామా? మీరు ఇంట్లో ఏం చేస్తారండి ఫెస్టివల్ కి? ఇది చేస్తాను. ఇదా? ఖచ్చితంగా మైసూర్ బర్ఫీ. మరి దీని పేరు మీరు పెట్టావు? బర్ఫీయే. ఓకే. మౌత్ మెల్టింగ్ మైసూర్ పాక్ అనండి. ఓకే. నోట్లో కరిగిపోయేది. 1 కప్పే చేస్తున్నానండి. ఇవి కూడా మనకి చాలా ముక్కలు అవుతాయి. ఈ పని మొదలు పెట్టుకునే ముందే మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. మధ్యలో అది మర్చిపోతే ఇబ్బంది అవుతుంది. ఓకే. ముందు 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, దీన్ని కొంచెం బాగా జల్లించేసేయండి. ఫ్రిడ్జ్ లో ఉన్నది, పాతది, డబ్బాలో ఉన్నది వాడుకోవద్దు. ఫ్రెష్ చేయదలుచుకున్నప్పుడు ఆ రోజు కొనుక్కుంటేనే బాగుంటుంది, సరిపోతుంది. ఇది ఏదైనా వాసన తేడా వస్తే రుచి లోపం వచ్చి ఏదైనా ఒక గరిటెందుకు చిన్నది గరిటె ఇవ్వనా, స్పూన్ ఇవ్వనా? స్పూన్ లాంటిది. ఓకే. ఓకే. చాలు. కొద్దిగా వేయిద్దాం దీన్ని. చాలా ఎక్కువ అంటే డ్రై గానే వేయించాలి, అంటే ఎక్కువ వేడిగా మన బాగా వేగిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం అలాగా ఇది డ్రైగా అవ్వాలన్నమాట. మనం నెయ్యి కొంచెం వేడి చేసుకుంటున్నాం, కొంచెం వేడి నెయ్యి కావాలి. ఆ వేడి చాలా ఆపేద్దాము. దీన్ని ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించి డ్రై మూకుడులోనే ఒక 2 నిమిషాల పాటు వేయించండి. ఇది పొడిగా అయితే బాగా వస్తుంది అన్నమాట. జస్ట్ అంటే ఇది ఎర్రబడాలి, మంచి గుమగుమలాడే వాసన రావాలి, ఆ గోల ఏం లేదు. జస్ట్ అలాగా వేయించాలి అంతే. రమ్మగారు, పండగ రోజు చేసుకుంటారా మీరు? ఒక రోజు ముందే చేస్తాను చెయ్య. అంటే పండగ రోజు అంటే లక్ష్మీ పూజ పెట్టుకుంటారు కదా, అవునవును, అప్పుడు చేసేస్తా. సాయంకాలం నివేదనకి నేను మామూలుగా లడ్డూలు కొనుక్కొస్తారు మా వాళ్ళు. చాలా రకరకాల లడ్డూలు తెస్తారు, బెల్లం లడ్డు, పంచదార లడ్డు, అందులో డ్రై ఫ్రూట్ లడ్డూలు అవి కూడా తెస్తారు. నేనేం చేస్తానంటే ఇంట్లో నివేదన కోసం తప్పకుండా కొంచెం చిన్న గ్లాసు 10-15 ముక్కలు అయ్యేలాగా అప్పటికప్పుడు చేసేస్తాను. సాయంకాలం ఒక పావు గంట పని. నేనంటే షాప్ లో లాగా వస్తుందని క్లెయిమ్ చేయను, నాకు రాదట. అదే ఎప్పుడు అంటారు కదా, ఏదో కావాలి, అదంతా అంత ప్రతిభ లేదు మనకి. అందులో కలిపే ఇంగ్రీడియంట్స్ వేరుంటాయి రమ్మగారు. షాపుల్లో అనేసరికి వాళ్ళు బిజినెస్ మోటోతో చేస్తారు కదా, మనం ఇంట్లో చేసుకునేది వేరు, షాప్ లోది వేరు కదా. నేనేం చేస్తానో ఇప్పుడు అదే చూపిస్తారు మీరు, అంతే. మా నెయ్యి కమ్మటి వాసన వస్తుంది. కొద్దిగా వేగితే చాలు. ఇది ఒక 2-3 నిమిషాల పని అనుకో. ఓకే. మనం ఎందుకు జల్లించామంటే ఇందులో ఏమైనా ఉండలు, గచ్చకాయలు, చిన్న చిన్నవి పప్పులు గిప్పులు ఉంటే అవి పోవడానికి. అప్పుడే శనగపిండి కూడా రెడీ. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ వేడి నెయ్యి పోసి, తినమో అంటే వేడి నెయ్యి పోసి ఇందులో కొద్దిగా
సగం నెయ్యి, ఒక కప్పు నెయ్యి పోస్తే చాలు. ఇందులో స్టవ్ మీదే ఉంచండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పోస్తున్నారు. అంటే ఈ వేడి ఎక్కువ వేడైందని చేస్తాను కానీ అక్కర్లేదు. ఓకే, సగం పోసాను, మిగిలిన సగం ఉంది. ఇది మెల్లిగా ఉండలు లేకుండా కొద్దిగా అలాగే పొయ్యి మీదే ఉంచితే ఏంటంటే ఉండలు లేకుండా అయిపోతుంది, కరిగిపోతుంది. మన స్టవ్కి గిన్నెకి లంగర అందట్లేదు మనకి, అందుకని ఇది మనం పక్కన వదిలేస్తే మన మిగిలిన పని అయ్యే లోపల ఇది రెడీ సెటిల్ అవుతుంది. నెయ్యి తీసి పక్కన పెట్టుకుందాము. దీన్ని ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని మనం ఏ పాత్రలో మైసూర్ పాక్ చేయదలుచుకుంటున్నామో అది పెట్టేసుకోండి. మందపాటిది ఏదైనా ఇత్తడిది వెడల్పాటిది, కొంచెం అడుగు మందం ఎక్కువ ఉండేది పెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో కొలత ప్రకారం ఒక కప్పు శనగపిండి వేసాం కదా, 1.35 కప్పు పంచదార వేస్తున్నాను. ఓకే అండి. 2 కప్పులు వేసుకోవచ్చు, 2 కప్పులు అయితే ఎక్కువ తీపి ఉంటుంది, మీదే చాయిస్. కావాలంటే 2 కప్స్ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం తగ్గించి. దీంట్లో ఒక 3/4 కప్పు పాలు పోసాను అంతే. పాల వల్ల తీగపాకం అన్నారా? తీగపాకం, ఒక తీగపాకం రప్పిస్తే సరిపోతుంది. పాలతో ఏంటమ్మ గారు? పాల వల్ల ఇది మృదువుగా వస్తుంది. అది ఆ స్మూత్నెస్ రావడానికి కారణం ఏంటంటే ఏది కావాలి, ఇది కొంచెం తేలిక. పాలల్లో పంచదార కరగబెట్టేసి. నేను యాక్చువల్ గా చూస్తే దాన్ని నాకు ఏమనుకున్నానంటే మైసూర్ పాక్ అనుకోలేదండి, కొబ్బరి బర్ఫీ చేసుకొచ్చారనుకున్నాను. మైసూర్ పాక్ అంటే జనరల్ గా మనకి ఇలా హోల్స్ గా ఉండి కరకరలాడుతూ వస్తుంది. దాంతో ఎల్లో కలర్ కనిపిస్తుంది రమ్మగారు. మనం బయట చూసే మైసూర్ పాకు ఈ ఎల్లోలో కనిపిస్తుంది ఇంచుమించుగా, కానీ మనం ఇంట్లో కలర్స్ అవి వెయ్యం కదా, రాదు. జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది. కరిగి మనకి ఇట్లా అలా రావాలి, వస్తే సరిపోతుంది. ఇది ఓకేనండి, సెట్ అయిపోతుంది. దాన్ని వదిలేయటం ఏం కాదు, దాని దారిని అది ఉంటుంది. రమ్మగారు ఏంటండి, ఇది వచ్చేసింది చూడు, పాకం వచ్చిందా చూడు, తీగ వస్తుంది చూడు, ఒక తీగ, అదే ఒక తీగ చాలు. ఓకే, కనపడుతుందా? కెమెరాకి చూపించండి. పాకం వచ్చేసింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం, స్పూన్ తీసేనా? అలాగా దీన్ని ఎత్తి దీంట్లో పోసేద్దాం. ఇది ఎంతసేపు ఉంచాలి రమ్మగారు? ఇది ఒక 1/2 గంట పడుతుంది చేయాలి. ఇందాకటి పని చాలా సింపుల్ గా అయిపోయింది, అది 2 నిమిషాలు, ఇది 5-6 నిమిషాలు, 5 నిమిషాలు. ఇది కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనం అట్టి పెట్టుకున్నాం పక్కనే నెయ్యి, కొద్దిగా నెయ్యి పోసుకుంటూ ఇంకొంచెం రానిచ్చాక వేస్తే అడుగంటకుండా ఉంటుంది. చక్కచక్క హీట్ బయటకు వెళ్ళిపోతుంది కదా, స్పీడ్ గా అయిపోతుంది అనమాట. కలపకుండా ఉంచామనుకో, చెయ్యి వదిలేస్తే స్లోగా ఉంటుంది పని. ప్లస్ మధ్యలో మనం నెయ్యి పోసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఉంటే బుడగలు వస్తాయి, మనకు కనపడుతుంది. కొంచెం చూడు, ఇంకాస్త వస్తే అప్పుడు మనకి నెయ్యి పోయంగానే ఇందులో కనపడుతున్న వ్యవహారం ఏంటో తెలుస్తూ ఉంటుంది. రమ్మగారి దగ్గరకు వచ్చేసిందండి, వచ్చేసింది. ఇది ఇంకొంచెం నాన్ స్టిక్ గా అయ్యే వరకు చూసుకోవాలి. ఇట్లా తెరగా వస్తుంది చూసావా? అవునండి, ఇప్పుడు వచ్చేసినట్టు. ఆరిపోతే చక్కగా వచ్చేస్తుంది. ఇంట్లో ఏవైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు అప్పుడు అక్కయ్య వాళ్ళు 1-2 కిలోలు అలా కూడా చేస్తారు. ఇట్లా కొంచెం చేతి కొద్దీ తిప్పుకోవాలి. కాస్త మగపిల్లలు బలసాలను ఎవరినైనా కూర్చోబెడితే వచ్చేస్తుంది. ఇంకొంచెం తిరుగుదాం, ఇలా తెల్లగా అయిపోవాలన్నమాట. తెలుపు వచ్చిన కొందికి బాగా వస్తుంది. ఆఖరి నెయ్యి వేసేసాను. చెయ్యి విడవకూడదండి, సిమ్లోనే ఉండాలి స్టవ్. కొంచెం మధ్యలో మొదట్లో అంటే ఎక్కువ పలచగా ఉన్నప్పుడు మీడియంలో ఉంచినా కూడా దగ్గర పడుతుంటే సిమ్లో పెట్టేసేయండి. ఇంక చాలే, చెయ్యి అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది. సాయంకాలం పూట నేను ఇంత కూడా చేయను, చిన్న గ్లాస్ చేస్తా. పండగ పనులు చాలా ఉంటాయి కదా, పండగ రోజు పండగ కోసం నైవేద్యం కోసం అదేలేండి, కొంచెం పండగ పనులు చాలా ఉంటాయి కదా. ఇది ఇప్పుడు ఈ సర్దటం కొంచెం పెద్ద పళ్ళెం పెట్టుకున్నా బాగుండేది. మనం ఒక రవ్వ చిన్నదే పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. చూడు, మొదట ఇంత ఎత్తున వచ్చిందా? అవును, మెల్లిగా సర్దుకుంది చూడు. ఆరిపోతే ఇదంతా సర్దేస్తుంది, ఆరిపోతుంది క్షణంలో అయిపోతుంది రమ్మగారు. కొంచెం చాకు కూడా కొద్దిగా నెయ్యి రాసాను, అలాగా మనకు కావాల్సిన షేప్లో తీసేయండి దీన్ని.
మనము ఇవి స్క్వేర్ టైప్ లో ఉండే పళ్ళెలు లాంటివి కొనుక్కుంటే గనక ఆ టైప్ లో మనకి బాగుంటుంది. అంత ఒకటే ఈవెన్ గా ఒకే సైజ్ లో వస్తాయి అన్నమాట. అప్పుడు నేను రౌండ్ ప్లేట్ లో కదా వేసాను. అవునండి. మీకు బాగా చేతొస్తే డైమండ్స్ లాగా కూడా కోసుకోవచ్చు. నాకు స్క్వేర్లు బాగా నచ్చుతాయి, అందుకని నేను రెక్టాంగిల్ కాకుండా స్క్వేర్ కోస్తాను. మనం ఇంకా ఎక్కువ తెరలు రానిచ్చిన కొందికి ఇది పొడి పొడిగా అయిపోతుంది. అడ్జస్ట్ కొంచెం సరి చేసేసి వదిలేయండి. కాసేపు అట్లా వదిలిపెట్టేస్తే దాని దారిని అది ఆరిపోతుంది. చల్లారాక మనం పళ్ళేను వెనక వెనక్కి తిప్పేస్తే ఏ ముక్క ముక్క విడివిడిగా వచ్చేస్తాయి. చక్కగా నిలవ ఉంటుంది. 2 కప్స్ నెయ్యి పోస్తేనే ఇలా నోట్లో కరిగిపోయేలాగా వస్తుంది. కొంచెంసేపు వెయిట్ చేద్దామా? మరి వెయిట్ చేద్దాం. ఇది వచ్చేదాకా మనం వేరే పని చేసుకుందాం. రమ్మగారు అయిపోయినట్లుంది. చల్లారిపోయింది చూడు. కొద్దిగా కదిపి వచ్చింది. అంతే, ముక్కలు ముక్కలు నువ్వు ఎలా కట్ చేసావు అలానే అనే దాన్ని బట్టి చూడు. నువ్వు కూడా ట్రై చేస్తావా? చక్కగా వచ్చింది రమ్మగారు. చల్లారనివ్వాలి. అవును అవును, అంతే. ముందే చెప్పాను, ఇది బాగా అంటే విడివిడిగా అలా రాదు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా మాత్రం వస్తుందని. అవును. మనం ఎంత చేసాం జయ? 1 కప్పు. అవునండి. అంటే ఇందులో వేసాం పంచదార బాగా పడింది. మరి ఇట్లా అనగానే వచ్చేస్తుంది. బాగుంది రమ్మగారు, సరదాగా ఉంది. అందుకే నీ చేతికి ఇచ్చాను. అటు ఇటుగా ఈ సైజువి ఒక 35-34 ముక్కలు వచ్చినాయి. ట్రై చేసి చూడండి. ఈ మెథడ్ ఏంటంటే మనకి ఇళ్లలో ఆల్రెడీ అలవాటైన ప్రకారం ఒకటి ఉంటే ఆ రకము. ఇది కొత్తగా ఉంది, పాలు పోస్తే ఎలా ఉంటుందో చూద్దామంటే ఇది కూడా సింపుల్గానే వస్తుంది. అలవాటుగా చేస్తే మైసూర్ పాకు వస్తుంది. ఇలాంటివి చేసేటప్పుడు ఎప్పుడు చిన్న కొలతతోటి, పావు కప్పు కొలతతో చేసి చూస్తే దానికి కొంచెం ట్రై చేసి చూస్తే తర్వాత వచ్చేస్తుంది. ఏ పదార్థమైనా అవును. మైసూర్ పాకు కొంచెం కష్టం అంటారు కదా ఫస్ట్ చేసేవారికి. మనకి ఆ కరెక్ట్ గా ఎప్పుడు పోయాలో తెలియాలి. అది సెట్ అవ్వాలి. పోసాక దాన్ని గట్టిగా అదిమేస్తే ఇంత మాత్రం ఇలా గుల్లగా కూడా రాదు. కొంతమందికి సోడా వేసే అలవాటు ఉంటుంది. నేను కొంచెం చూడక ఎగనెస్టే కదా, నాకు ఇలాగే బాగుంది అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ అండి. హ్యాపీ దివాళీ జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ దివాళీ. తీయని హ్యాపీ దీపావళి.